ఎవరో వచ్చి ఏపీలో కొలువైన కూటమి ప్రభుత్వాన్ని చెడగొట్టాల్సిన అవసరం లేదు. ఒక్క ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చాలు. అందులోనూ ఏబిఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ అయితే ఇంకా నయం. ఆయన ఒక్కడే ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని కూల్చగలడు. తన చర్చలతో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని దించగలడు. అవును, నిజంగా నిజమిదే. ఏపీలో హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం ఏదో ఒక డైవర్ట్ పాలిటిక్స్ తో ప్రజలను ఏమారుస్తోంది. తాజాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాత్రి పెట్టిన చర్చ చూస్తే ఎవరికైనా అదే అనుమానం కలక్కమానదు. ఏపీలో కూటమి పార్టీల మధ్య సఖ్యత అంతా నటనేనా? లోకేష్ డిప్యూటీ సీఎం అనే చర్చను బీజేపీ మొదలుపెట్టిందా? టీడీపీతో విడిపోయేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందా? జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కాబోతున్నారా? బీజేపీ కావాలని చిరంజీవి పవన్లను లేపుతోందా? కూటమి పార్టీల వ్యవహారంలో కాంగ్రెస్ వేలు పెడుతోంది అంటూ అన్ని అనుమానాలను సృష్టించి బీజేపీని విలన్ను చేసి పవన్ చంద్రబాబు విడగొట్టాలని ఏబిఎన్ వెంకటకృష్ణ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బాబు గారిని నెత్తిన పెట్టుకునే రాధాకృష్ణ ఇలా తన కూటమి ప్రభుత్వాన్ని ఇలా టార్గెట్ చేయడంతో చంద్రబాబు ఏం చేస్తారన్నది వేచి చూడాలి. ఏపీలో కూటమి పార్టీల మధ్య సఖ్యత అంతా నటనేనా? లోకేష్ డిప్యూటీ సీఎం అనే చర్చను బీజేపీయే మొదలు పెట్టిందా? టీడీపీతో విడిపోయేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టిందా? జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ అధ్యక్షుడయ్యే అవకాశాలున్నాయా? బీజేపీ వ్యూహాత్మకంగానే చిరంజీవి పవన్లకు ప్రాధాన్యమిస్తోందా? అసలు కూటమి పార్టీల వ్యవహారాలలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వేలు పెడుతోంది? ఏపీలో పిడకల వేట.